అందరికి నమస్తే. నేను బాణావతి రవికుమార్ నాయక్. మన దేవరకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, అలాగే కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాకు పర్సనల్గా కాల్ చేసి బాగా బెదిరింపు కాల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కాల్ చేసినందుకు నేను బాగా భయపడ్డా. ఎందుకంటే వాళ్ళు బెదిరింపు కాల్ చేసినందుకు నేను భయపడకపోయినా అనుకో, వాళ్ళ కాల్స్కి వాల్యూ ఉండదు. కాబట్టి నేను బాగా భయపడ్డా. మిత్రులారా, నేను అడిగింది ఏంటంటే, నా ఒపీనియన్ అండ్ నాకు తెలిసినంత వరకు నేను ఏం చెప్పిన అంటే, దేవరకొండ నియోజకవర్గ ప్రజలకి వాళ్ళు బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే బాలునాయక్ గారికి మంత్రి పదవిలో మంత్రివర్గంలో స్థానం దక్కుతుంది. ఎమ్మెల్యే బాలునాయక్ గారు దేవరకొండ నియోజకవర్గానికి కాబోయే హోమ్ మినిస్టర్, యావత్ తెలంగాణ రాష్ట్రానికి కాబోయే హోమ్ మినిస్టరే ఎమ్మెల్యే బాలునాయక్ గారు అని బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. నాకు అనిపించింది విషయం ఏంటంటే, అది అనిపించిన తర్వాత నేను లోతుగా బాగా ఎంక్వైరీ చేసిన. నేను కూడా సోషల్ మీడియా మాధ్యమంలో నాకు తెలిసిన కొంతమంది న్యూస్ ఛానల్ మిత్రులకి, అలాగే కొంతమంది సోషల్ మీడియా మాధ్యమంలో బాగా పనిచేసే మిత్రులందరికీ నేను లోతుగా తీసుకెళ్ళి దాని విషయంలో నేను ఎంక్వైరీ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, బాలునాయక్ గారు ప్రజెంట్ ఎమ్మెల్యేకి తప్ప మంత్రివర్గంలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో తెలంగాణ రాష్ట్రంలో బంజారా నాయకులకి వర్గంలో స్థానం రావడం అది నాకు హ్యాపీనెస్, అలాగే బంజారా యావత్ సమాజానికి హ్యాపీనెస్. కానీ బాలునాయక్ గారికి ఆ అర్హత లేదు అని చెప్పేసి నేను తెలుసుకున్న రిపోర్ట్ ప్రకారం నాకు తెలిసిన విషయం అది. అయితే మిత్రులారా, కొంతమంది బాలునాయక్ గారి మోచే నీళ్లు తాగేవాళ్ళు, అలాగే బాలునాయక్ గారి మంచి ఫాలోవర్సు. నేనుండే మా గ్రామ పంచాయతీ పక్కల ఇటు అటు కొంతమంది నాకు కాల్ చేసి, నువ్వు ఏడున్నావు, నిన్ను చంపేస్తాం, నిన్ను నరికేస్తాం, నువ్వు ఎప్పుడైతే నాకు కనబడుతావు ఆ రోజు నీ ఆఖరి రోజు, బచ్చగాళ్ళు నాకు కాల్ చేసి వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. మిత్రులారా, నేను దేవరకొండ నియోజకవర్గ ప్రజలకి అడుగుతుంది ఏంది అంటే, ఒక్కసారి ఆలోచించండి. ఎమ్మెల్యే అంటే వాళ్ళ మోచేయి నీళ్లు తాగే వాళ్ళకి ఎమ్మెల్యే అంటే పెద్ద పదవిలా వాళ్ళు ఊహించుకోవచ్చు, దాన్ని నేను కాదనను. కానీ నా దృష్టిలో దేవరకొండ నియోజకవర్గ ప్రజలు దాదాపుగా 3 లక్షల పైచిల్కు ఓటర్లకి ఒక బానిస. గుర్తుపెట్టుకోండి, దేవరకొండ నియోజకవర్గ ప్రజలారా, 3 లక్షల పైచిలుకు మందికి జీతగాడు మాత్రమే ఎమ్మెల్యే. అలాంటి ఎమ్మెల్యే గారి గురించి నేను ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చిన. ఏంటంటే, నాకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం, నాకున్న సోషల్ మీడియాలో ఉన్న ఫ్రెండ్షిప్ కానివచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళు నాకు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నేను దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ గారికి మంత్రివర్గంలో ఈసారి స్థానం లేదు అని ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానికి కొంతమంది రాజకీయ అజ్ఞానులు అంటారు వాటికి. ఇప్పుడు కయ్యానికి కాళ్ళు దూవుతారు కొంతమంది. ఇప్పుడు నేనంటే నాలాంటి కొంతమంది ఎవరైతే రాజకీయ జ్ఞానులు ఉంటారో, కయ్యానికి కాళ్ళు దూవే వాళ్ళకి వ్యతిరేకతంగా ఉన్నాం మనం. వాళ్ళు కాళ్ళు దూవితే మనం వాళ్ళ లెక్క సహనం కోల్పోయి వాళ్ళ మీద గొడవలకి వెళ్ళాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకంటే మన బీఆర్ఎస్ పార్టీ మనకు నేర్పించిన తీరు ఏంటంటే, ఎవరన్నా మన మీద గొడవలకి కానీ కయ్యానికి కాలు దూవితే వాళ్ళకి ఏ విధంగా ఎదుర్కోవాలో మన బీఆర్ఎస్ పార్టీ ఆది నాయకత్వం కానివ్వండి, అలాగే మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనకు నేర్పించిన నీతి నిజాయితీ. వాడు తిట్టినా మన సహనంతో పరీక్షించి అన్నా అయ్యా అని పిలవాలి. సో మన బీఆర్ఎస్ పార్టీ ఆది నాయకత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం నేను వాళ్ళకి జస్ట్ అడిగిన ఏంటంటే, అరే ఎందుకు మీరు ఎట్లా చేస్తున్నట్టు, అరే లంజా అనరాని మాటలు మాట్లాడని కూడాను బూతులు నాతో మాట్లాడి కొంతమంది నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నేను బాగా భయపడ్డా. ఎందుకంటే వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసిన తర్వాత నేను భయపడకపోతే వాళ్ళు భయభ్రాంతులకి గురి చేసిన దానికి అర్థం ఉండదు కదా. సో నేను భయపడ్డా, వాళ్ళు భయపెట్టారు. నేను ఏమంటున్నా అంటే, అరే సన్నాసుల్లారా, నేను అడిగేది మీకోసమేరా, మీ బిడ్డల భవిష్యత్తు కోసం,
నీ భావితరాల భవిష్యత్తు కోసం. ఈరోజు ఒక పార్టీకి, ఒక ఎమ్మెల్యేకి కొమ్ము కాస్తూ నువ్వు ఆయన మోచే నీళ్ళు తాగొచ్చు, కానీ ఆయన నీకు ఎమ్మెల్యేగా ఎక్కడో పై స్థాయిలో కనబడవచ్చు. కానీ నాకు మా నియోజకవర్గం 3 లక్షల మంది పైచిలకు ఓటర్ల జీతగాడుగా కనిపిస్తున్నాడు. ఆయన నీ దృష్టిలో వేరు కనబడవచ్చు, కానీ నా దృష్టిలో కనబడే ఆయన వేరు. సో కాబట్టి నువ్వు ఆయనకు ఉడుగం చేయి, ఎవడు కాదనట్లేడు. కానీ నువ్వు ఆయన ఒక పని మనిషి, ఒక బానిసగానే చూస్తాను. సో ఇంకొకసారి ఓపెన్ స్టేట్మెంట్గా చెప్తున్నా, మీరు కేసులు పెట్టుకోండి, నా మీద ఇంకేదైనా పెట్టుకోండి, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ కాల్ చేసి నిన్ను చంపేస్తాం, నిన్ను నరికేస్తాం, నిన్ను భయపెడతాం, నేను అంటే ఇలా భయపడేటోడు ఇవ్వలేడు. నేను ఏమంటున్నా అంటే, ఒకవేళ నా జీవితం ఫలానా డేట్ నాడు ఫలానా వ్యక్తి చేతుల వీడు చచ్చిపోతాడు అని రాసి పెట్టి ఉంటే తప్పకుండా దాన్ని ఆ బ్రహ్మదేవుడు వచ్చినా కాపాడలేడు. ఒకవేళ నేను ఇంకేదైనా సాధించాలని రాసి ఉంటే నీలాంటి సన్నాసులు, పనికి మాలిని దద్దమ్మలు 1000 మంది వచ్చినా నా పీకలేరు. ఇంకొకసారి ఎక్కువ తక్కువ మాట్లాడి నా సహనాన్ని పరీక్షించొద్దు అని ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తూ బాలు నాయక్ గారికి నేను అడుగుతున్నా. దేవరకొండ నియోజకవర్గంలో నేను అనేది ఏంటంటే, దేవరకొండ నియోజకవర్గం భారతదేశంలో ఒక భాగ్యం అనుకుంటున్నా. దేవరకొండ నియోజకవర్గం భారతదేశంలో భాగ్యం అని నేను అనుకుంటున్నా. అలాగే దేవరకొండ నియోజకవర్గం మన ప్రజాస్వామ్యంలోనే ఉంది అని నేను అనుకుంటున్నా. మన ప్రజాస్వామ్యంలో లేదు, నేను నియంత్రణ పరిపాలిస్తా, ఇలాంటి సన్నాసులని ప్రోత్సహిస్తూ ఎవరన్నా ప్రశ్నిస్తే వాడి మీద దాడులకు దిగుతా అని మన ఎమ్మెల్యే బాలు నాయక్ గారు వాళ్ళని ప్రోత్సహిస్తే నేను ఏం చెప్పలేను. ఎందుకంటే ఎవరిని ఎలా ఎదుర్కోవాలో ఈరోజు మన దేవరకొండ నియోజకవర్గ సమస్య కాస్త రాబోయే రోజుల్లో రాష్ట్ర సమస్యగా కాకుండా బాలు నాయక్ గారు రాష్ట్రంలో ఒక నియంత్రిత వ్యక్తి కాకుండా ఉండాలి అంటే దీన్ని ఇంతటి వరకు ఆపేస్తే, ఈ విషయాన్ని ఇంతటితో ఆపేస్తే అందరికీ సంతోషం. కానీ నేను అంటున్నా ఏంటంటే, నేను ఒక యూట్యూబర్ని, నన్ను అనుసరించి చాలామంది యూట్యూబర్లు ఉన్నారు. ఈరోజు నువ్వు దేవరకొండ నియోజకవర్గంలో ఏ విధంగా అణచివేయాలి ప్రశ్నించే గొంతులను మీరు అనుకుంటున్నారో అదేవిధంగా దేవరకొండ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర స్థాయిలో మీరు అణిచివేత ధోరణిని రాష్ట్ర స్థాయిలో నేను తీసుకెళ్ళి మిమ్మల్ని ఏ విధంగా బదనం చేయాలో అనే ఆలోచన కూడా నాకు కూడా వస్తుంది. కాబట్టి నేను బాలు నాయక్ గారిని సూటిగా అడుగుతున్నా, మీరు ఒక గిరిజన నాయకులని నాకు తెలుసు, నేను ఒక గిరిజనున్నే, అంతకు మించి నేను ఇంకొక మాట కూడా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. నీకు నాకున్న వ్యత్యాసం ఏంటంటే, పార్టీ పరంగా నీ వ్యక్తిత్వం వేరు, నా వ్యక్తిత్వం వేరు. మీకున్నటువంటి ఏదైతే పార్టీకి సంబంధించిన వ్యూహాలు రచనలు వేరు, నాకున్నటువంటి ఆలోచన ధోరణి వేరు. కాబట్టి దయచేసి మీ గోండాగిరి రాజకీయాన్ని ఒకప్పుడు నిజంగా నడిచినాయి, నేను కాదనట్లేను. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గోండా రౌడీ రాజకీయం బాగా నడిచింది. కానీ ఇప్పుడున్న ఏదైతే ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో ఇలాంటి గోండా రౌడీ రాజకీయాలు నడవడం చాలా కష్టం. మీరు గతంలో చేసినటువంటి రౌడీ రాజకీయాలు ఈరోజు నడిపే ఆస్కారం లేదు. ఒకవేళ మీరు అలాగే నడిపేయాలనుకుంటే మిమ్మల్ని ఏ విధంగా అణగదొక్కాలో మాకు కూడా తెలుసు. కాబట్టి నేను బాలు నాయక్ గారికి ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నా, మీరు కావాలంటే నా మీద కేసు పెట్టుకోండి, కానీ ఇలాంటి సన్నాసులని నా మీద రెచ్చగొట్టి ఇంకొకసారి నా మీద అసభ్యకరమైన మాటలు, నా దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి, వాళ్ళు మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నారో ప్రతి దానికి నా దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి. నా మీద కావాలని మీరు వ్యక్తిగత ధోరణిలో వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నారు, అసభ్యకరమైన మాటలు మాట్లాడిస్తూ ఉన్నారు. ఇది మీకు, మీ వ్యక్తిత్వానికి, మీ పెద్దరికానికి అది మంచిది కాదు. మీరు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారు, ఆ స్థాయిని మీరు నిలబెట్టుకోవాల్సిందిగా నేను దేవరకొండ నియోజకవర్గ ప్రజలకి అలాగే బాలు నాయక్ గారికి సవినయంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అడుగుతూ ఉన్నాను, అన్న ఒకసారి ఆలోచన చేయండి. నేను మీకు
వ్యతిరేకం కాదు, కానీ నేను ఇప్పుడున్నటువంటి రాజకీయ ఏదైతే అణచివేతకి చాలా వ్యతిరేకం అన్న. ఒకసారి ఆలోచన చేయండి. నేను ఒక స్టేట్మెంట్ ఫేస్బుక్లో పెడితే ఒక గువ్వాలగుట్ట ప్రాంతానికి చెందినటువంటి ఒక మిత్రులు నాకు ఒక మెసేజ్ పెట్టారు. అన్న, మీరు ఎక్కడో ఉండి ఇలా మాట్లాడుతున్నారు కానీ మా గువ్వాలగుట్లకు వచ్చి చూడు. మిత్రులలో వాస్తవంగా చెప్పాలంటే దేవరకొండ నియోజకవర్గంలో గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిపాలన వల్ల దేవరకొండ నియోజకవర్గమే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఎందుకు ఇబ్బంది పడ్డారు అంటే కేవలం తెలంగాణ రాష్ట్రంలో అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన వల్ల మాత్రమే. ఇంతకుముందు మనం ఎలాంటి పార్టీని ఇక్కడ చూడలేదు. చూసింది ఒకే ఒక పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ. అది ఎంత దారుణానికి దిగజారి ప్రతి మారుమూల గ్రామ పంచాయతీకి రోడ్ల వసతి లేక, అలాగే వాళ్ళకి ఉండడానికి ఇల్లు లేక, చాలామంది నేను ఇందిరమ్మ ఇల్లులో ఉంటున్నా మిత్రులారా. ఇందిరమ్మ ఇల్లు ఒక తండాలో 100 మంది ఉంటే దాంట్లో 15 మందికి ఇచ్చి మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తెలంగాణ రాష్ట్రం అలాగే మా యొక్క దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు నేను చెప్తా ఉన్నా, ఈరోజు మనం ఈ స్థాయిలోనే ఉన్నామంటే దానికి కారణం ఇది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా డెవలప్ అయిందో అది బీఆర్ఎస్ పార్టీకే కాదు, పక్కన వదిలిపెట్టు, పార్టీ అనేది పక్కన వదిలిపెట్టు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి. అన్న, మనం ఎప్పుడన్నా మనం పంట వేస్తే రైతు బంధు అనే పథకం మనకు వస్తుంది అని చూసినాం. గతంలో మనం ఏం చూసినాం, మనం పంట వేస్తే ఒక దళాలి దగ్గరికి పోతే వాడు మన పంట మీద రుణం ఇచ్చి 5,000 10,000 ఇస్తే దానికి డబల్ వసూలు చేసి రైతుల రక్తం తాగే పరిస్థితుల నుంచి రైతే రాజుగా కల్లా ఎగరేసుకొని ఏదైతే రైతు ఉన్నాడో ఆయన పంటల నుంచి సొంతంగా పంట పండించి రైతు బంధుతో పెట్టుబడి ఏ ఒక్కరి దగ్గర డబ్బులు ఆశించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఏదైతే పెట్టుబడి ఉందో ఆ పెట్టుబడిని తీసుకొని సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం చేతుల నుంచి తీసుకొని పెట్టుబడి పెట్టి ఈరోజు ఆ రైతు దళారుల చేతుల పత్తి కానీ వరి కానీ అమ్మితే ఈరోజు రైతు సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం ఒకసారి ఆలోచించు. ఎలా ఉండేవాళ్ళం అంటే, మీకు ఒకవేళ ఆలోచన లేకపోతే నేను చెప్తాను. ఒక దళాలి అంటే ఒక ఫర్టిలైజర్ షాప్ వాడు మన దేవరకొండ కాన్స్టిట్యున్సీ కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఫర్టిలైజర్ షాప్ వాడు నీకు 10,000 మందులు అలాగే విత్తనాలు ఇస్తే ఆ విత్తనాలు మందులు అన్నీ పోసుకున్న తర్వాత నీ పంట నీ చేతికి వచ్చిన తర్వాత నువ్వు ఏం చేసేవాడి అంటే అదే ఫర్టిలైజర్ షాప్ వాడికి అమ్మి వాడు వడ్డీ, చక్రవడ్డీ, భూచక్రవడ్డీ అని కలిపి అరే ఉల్టా నువ్వే నాకు డబ్బులు ఇవ్వాలరా అని ఎగ్గొట్టి మరి నిన్ను పంపించిన రోజులున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఏమైనా జరిగినాయా? ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. నేనేమంటున్నా అంటే, ఇంతకుముందు చాలా మోసపోయినాయి ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలన. ఇంతకుముందు ఏ పార్టీ ఉండే? కాంగ్రెస్ పార్టీనే ఉండే కదా. ఏం చేసింది ఒక్కసారి ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే కాదు, ఏదైతే నేషనల్ పార్టీలు ఉన్నాయో వాటికి తెలంగాణ రాష్ట్రంలో ఆస్కారం లేదు. మన తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ అస్తిత్వం, మన తెలంగాణ వ్యక్తిత్వం, మన తెలంగాణ పోరాటం నుంచి పుట్టిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ పార్టీ. ఆ పోరాటాన్ని, ఆ పెద్ద ఆయనని అలాగే పోనిచ్చి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వ్యక్తిత్వాన్ని కాపాడి మనమేంటో తెలంగాణ రాష్ట్ర ఉనికి ఏందో చూపించి భావితరాలకి మనమేంటో చూపించాలని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ, ఇంకొకసారి నాకు ఫోన్ చేయొద్దన్న. బాగా ఫోన్ చేసి ఇబ్బంది పెడతా ఉన్నారు. మీరు ఫోన్ చేయడం వల్ల నేను కూడా బాగా భయపడ్డా. ఎంత భయపడ్డానో తెలుసా? ఈ భయం నా జీవితంలో ఎప్పుడు కూడా పడలే. అరే ఏం భయపెడుతున్నారన్నా మీరు? మీ బాల్ నాయక్ గారికి చెప్పండి. ఏంటంటే నేను నీకు భయపడితే పాపం ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన,
నేను స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు బాలనాయక్ గారికి మంత్రి పదవి రాదు, వచ్చే అవకాశాలు లేవు, అది నా దగ్గర పక్కా ఇన్ఫర్మేషన్ ఉందని ఇచ్చిన. మన బంజారా నాయకులకి మంత్రి పదవి రావడం నాకు కూడా హ్యాపీనెస్. కానీ బాలనాయక్ గారికి మంత్రి పదవి వచ్చే అవకాశాలు లేదు, ఎందుకంటే బంజారా కోట కింద సీతక్ గారికి ఆల్రెడీ మంత్రి పదవి ఇచ్చారు. ఇక పైన వేరే మంత్రి పదవి ఎస్టీ కోటాలో ఇచ్చే అవకాశం లేదు అని నేను ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన. అది మీకు నచ్చలేదు, ఓకే, ఏం చేయాలి? కొంతమంది చిల్లర గాళ్ళు అయితే ఫోన్ చేస్తారు. ఓపెన్గా రాజకీయంగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, రాజకీయంగా జ్ఞానులు ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాల్ చేయరు. ఏదైనా నేను విమర్శ చేస్తే వాళ్ళు ప్రతి విమర్శానికి ముందుకొచ్చి లేకపోతే ఇంకేదన్నా చర్చలకి పిలుస్తారు. కానీ కొంతమంది సన్నాసులు ఏం చేస్తారంటే నాకు కాల్ చేసి డైరెక్ట్ బెదిరింపు కాల్ చేస్తున్నావు. అరే నీ బెదిరింపు కాల్స్కి నేను బాగా భయపడ్డా, మామూలుగా భయపడ్డా. ఓపెన్గా చెప్పాలంటే నేను మీ ఎమ్మెల్యేకే భయపడాను, మీ ఎమ్మెల్యేకే భయపడను. ఓపెన్ స్టేట్మెంట్ చెప్తున్నా, నీ ఎమ్మెల్యేకే నేను భయపడను. నీ ఎమ్మెల్యే కాదు, నీ ఎమ్మెల్యే నా ఎమ్మెల్యే ఒకటే, నేను ఆయనకే భయపడను. మీకు భయపడితే ఆయన ఫీల్ అవ్వడా? ఒకసారి ఆలోచించు. నేను ఎమ్మెల్యేకి భయపడకుండా నీకు భయపడితే మీ ఎమ్మెల్యేనే ఫీల్ అవుతాడు. అలాంటప్పుడు నీకు భయపడితే అర్థం ఉందా? సో కాబట్టి మిత్రులారా, నాకు కాల్ చేయడం పక్కన నిలబెట్టి నేను ఏమంటున్నా అంటే దేవరకొండ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ గురించి మాట్లాడతాను. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ దేవరకొండ కాన్స్టిట్యున్సీలో ఏం అభివృద్ధి చేసింది, కాంగ్రెస్ పార్టీ ఈ 6 గ్యారెంటీలు ఎంతమందికి, ప్రతి ఇంటికి ఈ 6 గ్యారెంటీలను చేర్చింది, దాని గురించి మాత్రమే మాట్లాడతాను. అంతకు మించి ఈ క్వశ్చన్ చేసే గొంతు, ప్రశ్నించే గొంతుని అణచివేయాలనుకుంటే అది అంతకంతగా పెరుగుతూ ఉంటుంది. దానివల్ల మీకే ప్రాబ్లం. ఒకసారి ఆలోచన చేయండి. అనవసరంగా మీరు నాకు కాల్ చేసి నా మీద ఇంక ఎక్సెట్రా విమర్శలు చేసి నన్ను హైలైట్ చేయొద్దని నేను దేవరకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులని, కార్యకర్తలను కాదు, ఎందుకంటే కార్యకర్తలు న్యూట్రల్గా ఉంటారు. నేను కార్యకర్తలను అడుగుతున్నా, అన్న ఒకసారి ఆలోచన చేయండి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి రైతు బంధు సకాలంలో అందే అన్నాం. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే రైతు బంధు అందడం లేదు. కళ్యాణ లక్ష్మి, అలాగే కేసీఆర్ కిట్, ప్రతి ప్రసూతి చెందిన ప్రతి మహిళకి అబ్బాయి పుడితే 10,000, అమ్మాయి పుడితే 15,000, ఇలా చాలా స్కీమ్స్ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో బీఆర్ఎస్ పార్టీ ఆది నాయకుడు ఉన్నటువంటి ఎవరైతే కేసీఆర్ గారు స్వయంగా వాళ్ళ చేతికి అందించేవారు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిందన్న, మరి ఎందుకు మనం కాంగ్రెస్ పార్టీని నమ్మాలి? అరే పార్టీ అన్నది ఎవరికి తినడానికి తిండి కూడా పెట్టదన్న. కానీ ఈ పార్టీలో నిలబడే నాయకులు ఎవరైతే ఉన్నారో వారి వ్యక్తిత్వం ఏంటి, ఆయన గతంలో ఏం చేసారు, ఎలాంటి బ్యాంక్ రాబరీలు ఏమైనా చేసిందా, ఇంకేదైనా చేసిందా అని ఆలోచన చేసి ఆయనకు మనం మద్దతు ఇవ్వాలా లేదా అని ఆలోచన చేసి, ఏ పార్టీనే కావచ్చు, వ్యక్తిత్వాన్ని చూడండి. దేవరకొండ కాన్స్టిట్యున్సీలో ఉన్న నా యొక్క మిత్రులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తాను, భయపడేది లేదు. వాస్తవంగా చెప్పాలంటే నేను చచ్చిపోవాలనుకుంటే, ఒక వ్యక్తి చేతిలో నేను చచ్చిపోవాలనుకుంటే నాకు తెలిసి ఆ బ్రహ్మదేవుడు వచ్చినా నా చావును ఆపలేరు. కానీ నేను 100 సంవత్సరాలు హ్యాపీగా బతకాలి అనుకుంటే ఇలాంటి చిల్లర నాయుడు, ఇలాంటి సన్నాసులు 100 మంది నా మీద విమర్శలు చేసినా నా పీకలేరు. కాబట్టి మీరు నాకు కాల్ చేసి మీ టైం వేస్ట్ చేసుకోవడం తప్ప పీకేది ఏం లేదు. సో దయచేసి సన్నాసుల్లారా గుర్తుపెట్టుకోండి, నాకు కాల్ చేసి పర్సనల్గా ఏదో అరే మీరు బచ్చగాళ్ళురా. ఇప్పుడు నువ్వు కయ్యానికి కాలు దువ్వినని నేను దువ్వుతే నీకు నాకున్న వ్యత్యాసం పోతుంది. ఎందుకంటే నువ్వు చిల్లర కానివి, నేను ఇలాగ చిల్లరగా ఆలోచన చేయను కదా. సో కాబట్టి ఇంకొకసారి ఎవడన్నా కాల్ చేసి బెదిరింపులకి గురి చేస్తే నా పీకే తినలేదు. ఓపెన్గా చేయాలంటే నేను చచ్చిపోవాలని నేను ఫిక్స్ అయినా, ఎందుకంటే నాకు ఆల్రెడీ 2 పిల్లలు. ఇక నేను చచ్చిపోయినా నాకు ఒరిగేది ఏం లేదు. నేనేమంటున్నా అంటే నాకు ప్రాణాల మీద అయితే ఆశ లేదబ్బా. కానీ మన దేవరకొండ నియోజకవర్గ ప్రజలకి
ఏదో ఒక రకంగా న్యాయం చేయాలనే ఆశ మాత్రమే ఉంది. అంతకుమించి ప్రాణాల మీద అయితే నాకు ఆశ లేదు. ఓపెన్గా నువ్వు చచ్చిపోయి ఎక్కడైనా వెళ్తేనప్పుడు, ఇంకెక్కడైనా వెళ్ళేటప్పుడు, ఏదో వెళ్ళేటప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వచ్చి పొడిచి చంపి ఇంకేమైనా చేసి ఏం చేసినా నాకు పర్లేదు నాన్న. కానీ నాకు ఓపెన్గా చెప్తా, ఓపెన్ స్టేట్మెంట్ ఏంటంటే నాకు ప్రాణాల మీద ఆశ లేదు. కానీ నియోజకవర్గ ప్రజలకు నేను చచ్చిపోయేలోపు ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్న. ఆ మెసేజ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీని జీవితంలో నమ్మొద్దు. ఎందుకంటే దీనంత దౌర్భాగ్యకు పార్టీ ఏది లేదు. కాబట్టి నా మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. పార్టీని నమ్ముకుంటే తిండి కూడా దొరకదు, కానీ అక్కడ ఉన్నటువంటి నాయకుడిని నమ్ముకుంటే రాబోయే రోజుల్లో మనకంటూ ఏదో ఒక దొరుకుతుంది. కాబట్టి మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. నాకు చాలామంది కాల్ చేస్తున్నారు, భయపెడతా ఉన్నారు, నేను చంపేస్తామంటున్నారు. ఏమంటున్నా అంటే, వాడి ఉక్కిదంపు మాటలకు ఉత్పత్తి ముచ్చట్లకు భయపడే ప్రసక్తి లేదు. నాకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని నేను ఆశిస్తున్నా. ఒకవేళ అండగా ఉండకపోయినా నాకు ఎలాంటి పర్లేదు. నేను వ్యక్తిగతంగా నా నియోజకవర్గం కోసం, మా దేవరకొండ నియోజకవర్గం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను, అర్పిస్తా కూడా. కానీ ఇలాంటి బాలు నాయక్ లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా ఎదుర్కోవడానికి కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి నాయనా, ఈరోజు దేవరకొండ నియోజకవర్గ సమస్య కాస్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరైతే ఉంది అంటే అది బాలు నాయక్ గారు. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళే నాకు కాల్ చేసి బెదిరి కాల్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకొక విషయం, మేబీ నేను బయటికి వెళ్తా, తిరుగుతా, ఎందుకంటే నియోజకవర్గంలో చాలా సమస్యల మీద పోరాడాల్సిన పని ఉంది. రాబోయే రోజులు ఇంకా పోరాడతా. సో ఎక్కడైనా నన్ను చంపేస్తారేమో, లేదా నన్ను హింసిస్తారేమో, నన్ను జైల్లో పెడతారేమో, దీనికి పూర్తి బాధ్యత ఎవరైనా ఉన్నారో అంటే అది బాలు నాయక్ గారు, వాళ్ళ వెనుక ఉన్న అనుచరులు, వాళ్ళకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఎందుకంటే నేను ఓపెన్గా చెప్పాలంటే నాకు థ్రెట్ ఉంది అంటే అది బాలు నాయక్ గారితోనే. సో కాబట్టి ఓకే, నేను బాలు నాయక్ గారి చేతిలో చచ్చిపోవాలనుకుంటే బాలు నాయక్ గారు నన్ను ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు. నేను డైరెక్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఏది అనుసరిస్తానంటే, మన దేవరకొండ నియోజకవర్గ ప్రజలకి నేను అంటున్నా అంటే, నేను అనుసరించే వ్యూహం ఏదైనా ఉంది, నేను అనుసరించే ఏదైనా ఉంది అంటే ఓపెన్ స్టేట్మెంట్. ప్రశ్నించి వీరుడిగా దేవరకొండ నియోజకవర్గంలో ప్రశ్నించి, ప్రజల సమస్యల మీద ప్రశ్నించి వీరుడిగా చచ్చిపోవాలనే ఆశ నాకుంది. వాళ్ళ దగ్గర, ఎందుకంటే అధికార పార్టీ దగ్గర, వాళ్ళ నాయకుల దగ్గర, వాళ్ళ కార్యకర్తల దగ్గర గులాంగిరి చేసి సావాలనే ఆశ నాకు లేదు. వీరుడిగా సావాలని ఉంది. బానిసత్వం సావు నాకు అవసరం లేదు. వీరుడిగానే సస్తా, ప్రశ్నిస్తూనే సస్తా. కానీ నా చావుకి ఏదైనా కారణం ఉంది అంటే అది కేవలం బాలు నాయక్ గారు, దేవరకొండ నియోజకవర్గంలోని ఓన్లీ బాలు నాయక్ గారు. ఎందుకంటే నా మీద బాగా విషయం కక్కుతా ఉన్నారు. నేను బాలు నాయక్ గారిని అడుగుతా ఉన్నాను, నువ్వు మంచి చేస్తే ఖచ్చితంగా నేను నీకు సపోర్ట్ చేస్తాను, కానీ నువ్వు చేసేది మంచి లేదు. నేను నమ్ముకున్న వాళ్ళని సర్వనాశనం చేస్తున్నావు. అది దేవరకొండ నియోజకవర్గ ప్రజలకే కాదు, నీకు అవమానకరం. బాలనాయక్ గారు, మీరు ఒక ఎమ్మెల్యే, అది మర్చిపోవద్దు. దేవరకొండ నియోజకవర్గంలో ఉన్న 3 లక్షల పైచిలకు ఓటర్లకి మీరు ఒక జీతగాడు లాంటి వాళ్ళు. 3 లక్షల మందో 2,50,000 మందో మీకు మనిషికి ₹1 ఇస్తే జీతం తీసుకొని బతికేవాళ్ళు మీరు. జీతగాడు లాగానే బిహేవ్ చేయండి. మా నెత్తినెక్కి విలయ తాండం ఆడితే నేనే కాదు, నాలాంటి 100 మంది పుట్టుకొస్తారు. రాబోయే రోజుల్లో మీ ఓటమికి చలమ గీతం పాటది ఈ రోజు నుంచి అని ఇంకొకసారి గుర్తు చేస్తూ, ఎవడో సుభాష్ అంట, వాడి రేకుల గడ్డ పక్కన యాపలపాయతంట, వాడు నాకు కాల్ చేసి ఎక్కువగా మాట్లాడు. ఆయన ప్రధాన బాలు నాయక్ గారి అనుచరుడు అంట. సుభాష్ బాలు నాయక్ గారి అనుచరుడు. అరే నాయన,
నీలాంటి బచ్చాగాళ్ళు 100 మందిని చూసిన, 100 కాదు, నా లైఫ్లో చాలా చూసిన. గతంలో ఎవరెవరితో పోరాడినో నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు కాల్ చేసి ఇంకేదో చేసి నా మీద విమర్శలు చేయడం కంటే యాక్చువల్లీ నేను మాట్లాడడమే నీ గురించి గొప్ప. ఓపెన్గా చెప్పాలంటే బాణావత్ రవికుమార్ అనేటోడు దేవరకొండ కాన్స్టిట్యున్సీలో ప్రతి గ్రామ పంచాయతీకి తెలుసు. అసలు నేను నీ గురించి మాట్లాడడమే గొప్ప. ఇలాంటి చిల్లర గాళ్ళ గురించి మాట్లాడడం నా ఇమేజ్కే డ్యామేజ్. కాబట్టి ఇంకొకసారి బిడ్డ మీ అయ్య పత్తి మామగారిని అడుగు, పత్తి నాయక్ గారిని అడుగు, రవికుమార్ అంటే ఏంటి. ఇంకొకసారి ఎక్కువ తక్కువ మాట్లాడితే పరిణామాలు ఇంకొక తీవ్రతంగా చేస్తుంది. మీరు ఏం చేయగలరు? మాట కేసు పెట్టగలరు, లేకపోతే ఎక్కడైనా వస్తే దాడులు చేయగలరు, వ్యక్తిగతంగా దాడులు చేయగలరు, అవసరం చంపేయగలరు. కానీ నాలో ఉన్న ఏదైతే దేవరకొండ నియోజకవర్గానికి ప్రజలకు కావాల్సిన ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నారో వాటిని చంపేయలేరు కదా. నా ప్లేస్లో ఇంకెవడో వచ్చి ప్రశ్నిస్తాడు, అది కామన్. కానీ బిడ్డ గుర్తుపెట్టుకో, నీ అయ్యని అడుగు, బాణావత్ రవికుమార్ నాయక్ అంటే ఎవడో. ఇలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా రవికుమార్ నాయక్ గారు ప్రశ్నిస్తూనే ఉంటాడు. ఇప్పుడు నువ్వు గట్టిగా పూకుబలుగా తాగి నిన్న కాల్ చేసి ఏదో మాట్లాడినావు, ఆ మాటలు నా దగ్గర ఉన్నాయి, సమయం వచ్చినప్పుడు బయట పెడతా బిడ్డ, జాగ్రత్తగా ఉండు. ఈరోజు ఎమ్మెల్యే పక్కన ఏదో మోచే నీళ్ళు తాగుతానే కొత్తగా మాట్లాడవచ్చు. అది మరి మీ ఎమ్మెల్యే గారు మీకు ఏమైనా ప్రోత్సహిస్తుండా, లేకపోతే ఎవరైనా క్వశ్చన్ చేస్తే మీకు నువ్వు వాళ్ళని అణిచివేయమని చెప్పి నీకు ఏమైనా ప్రోత్సహిస్తుండా? మీ ఎమ్మెల్యే గారు ఎవడన్నా అరే ఎవడైనా మాట్లాడుతుండ వాడిని చంపే నీకేమైనా ధైర్యాన్ని ఇస్తుండా అనేది నాకు తెలియదు. నేనేమంటున్నా అంటే బాలనాయక్ గారికి ఇలాంటి వాళ్ళు నీ పక్కన ఉంటే అది నీ వ్యక్తిత్వానికి మంచిది కాదు. రాబోయే రోజుల్లో మీ గెలుపుకే అది నాశనానికి దారి తీస్తుంది. సో బాలనాయక్ గారు, రేకులగడ్డ గ్రామ పంచాయతీలో పక్కనే ఉన్న యాపలపాయ తండ, దాంట్లో ఉన్నటువంటి ఏదైతే ఈ యాపలపాయ తండ వాస్తవ్యులు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఈ సుభాష్ అనే వ్యక్తి నీ పక్కన నిలబడి బాగా డ్రామాలు ఏదైనా చేయొచ్చు, నేను కాదన్నాను. ఎందుకంటే నీతో వానికి అవసరం కాబట్టి ఏమైనా చేయొచ్చు. కానీ అవకాశం వస్తే మిమ్మల్ని తొక్కడానికి కూడా వెనకాడడు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి పక్కన చేర్చుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ, ఎలాగైతే మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి ఎలాగైతే మీరు సంతృప్తిని చేకూరుస్తున్నారో ఇలాంటి వాళ్ళకి ఎంత విధంగా గుణపాఠం చెప్పాలో అంత విధంగా గుణపాఠం చెప్పాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు నేను అడుగుతూ ఉన్నాను. మిత్రులారా, నేను అడిగేది కేవలం మీకోసమే. ఇప్పటి వరకు మన దేవరకొండ నియోజకవర్గంలో ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పిన 6 గ్యారంటీలు ఏదైతే ఉన్నాయో ఏది చేయదు. ఎందుకు చేయదని నేను అడుగుతున్నా అంటే 6 గ్యారంటీలో భాగంగా పక్కా ఇల్లు అది అయ్యే ప్రసక్తి ఇప్పుడంతా లేదు. దాంతోపాటుగా ప్రతి మహిళకి ఒక ఎలక్ట్రికల్ స్కూటీ అనేది మిత్రులారా, అది అయ్యే ప్రసక్తి లేదు. ప్రతి మహిళకి నెలకి 2500 అన్నారు, అది అయ్యే ప్రసక్తి లేదు. దాంతోపాటుగా కౌలు రైతుకి 12,000, రైతు కూలికి 15,000, రైతు బంధు పేరు మీద ప్రతి రైతుకి 15,000, ఇలా చెప్పుకుంటూ పోతే హనుమంతుని తోకంత ఉంటుంది వీళ్ళ హామీలు. దీంట్లో ఏ ఒక్కటి చేయరు. నాకు తెలిసి మన ఎవరైతే ప్రియాంక గాంధీ గారు సరూనగర్ స్టేడియంలోకి వచ్చి తెలంగాణ राष्ट्र में महिलाओं बोले तो मेरे को बहुत प्यार है, ये प्यार से मैं बोल रहा हूँ कि तेलंगाना राष्ट्र महिलाओं को एक इलेक्ट्रिकल स्कूटी फ्री देता हूँ, हमारा कांग्रेस पार्टी की वोट दीजिए. ఏమన్నా మాట్లాడిందా? अगर वोट दिया तो यहाँ पे जो महिला है तेलंगाना राष्ट्र में, महिला बोले तो मेरे को बहुत प्यार है, ये प्यार में एक इलेक्ट्रिकल स्कूटी देते बोल के बोला. क्या हुआ प्रियंका जी, मैं आपकी ओपन स्टेटमेंट पूछ रहा हूँ, क्या हुआ? ये तेलंगाना राष्ट्र में
हर घर में एक और दो तीन महिलाओं है, अभी तक इलेक्ट्रिकल स्कूटी क्यों नहीं दे रहा है? आप बोले 6 गारंटी का बारे में, अभी तक एक गारंटी भी तुम्हारा तेलंगाना राष्ट्र में कांग्रेस पार्टी सरकार में अभी तक नहीं हुआ। कैसा? आप बोल के ओपन स्टेटमेंट दिया यहाँ पे, कैसा नहीं हुआ? अभी मैं बोलना चाहता हूं कि राहुल गांधी जी, जो डिग्री कंप्लीट हुआ जो लड़काओं की, क्या निरुद्योग भृति युवाओं की हर महीने 5,000 रुपए का भृति देते बोल के बोला था, ओपन स्टेटमेंट। हॉनरेबल राहुल गांधी जी किधर गया? ऐसा बोले तो हर युवाओं की मैं बोलना चाहता हूं कि ये जो कांग्रेस पार्टी का सरकार है, ये पूरा बहुत गलत बेकार सरकार है। इसको अगर माने जो तेलंगाना राष्ट्र में क्या हो रहा है, तो देश में भी वैसा होता। थोड़ा बहुत समझ करके अब जो करना वो चाहिए, मगर कांग्रेस पार्टी की वोट नहीं देना चाहिए, क्योंकि ये कांग्रेस पार्टी पूरा गलत बात बोलती। ये पूरा वोटों के लिए जो बोलता वो बोलते, मगर उसमें एक काम भी नहीं करती। अभी तेलंगाना राष्ट्र में जो कांग्रेस पार्टी सरकार आया, एक यहाँ पे महिलाओं की फ्री बस दिया, मगर वो फ्री बस में हर महिला हर दिन कितना तकलीफ बन रहा है कि मेरे को मालूम है तेलंगाना राष्ट्र लोगों की। माय डियर फ्रेंड्स, मैं आपकी बोलना चाहता हूं कि और एक बार, किसको मानो और नहीं मानो, मगर कांग्रेस पार्टी को नहीं मानो। क्यों बोले तो हम बिल्कुल खुद देखा है इसका बारे में कैसा मामला देता है। एक ऐसा ओपन स्टेटमेंट देके यहां से किसानों को एट द सेम टाइम ये स्टूडेंट्स जो यहाँ पे पढ़ रहे हैं कि युवाओं को, यहाँ पे गर्ल्स एंड एक्सेट्रा एक्सेट्रा, कितना ओपन स्टेटमेंट देता, मगर कुछ भी नहीं कर सकते। इसको नहीं मानना है। ये पूरा बेकार सरकार है यहाँ तेलंगाना में कांग्रेस, और एक बार इसको मौका नहीं देना चाहिए। तेलंगाना में होना चाहिए कि बीआरएस पार्टी, क्योंकि तेलंगाना संविधान से या किसान से बाहर आने वाला पार्टी कोई भी है बोले तो वो बीआरएस పార్టీ. ఇప్పటి వరకు నా సన్నివేశాన్ని విన్న నా యొక్క మిత్రులు, సన్నిహితులు, దేవరకొండ నియోజకవర్గ ప్రజలకి నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ చెప్పలేం. రాబోయే రోజుల్లో బాలనాయక్ గారి వల్ల నాకు ప్రాణహాని కూడా ఉంది. ఒకవేళ నాకు ఏదైనా అయితే దానికి బాలనాయక్కి కారణమని ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నా. 100కి 200% నాకు ఏం జరిగినా దానికి 100% రీజన్ బాలునాయక్ గారే. ఎందుకంటే వారు వాళ్ళ మోచేయి నీళ్ళు తాగే వాళ్ళకి మరీ ప్రోత్సహించి నా మీద వ్యక్తిత్వంగా నన్ను తొక్కాలని, అణగదొక్కాలని నన్ను సంపాలని చూస్తున్నారు. నాకు ఎలాంటి పర్లేదు. నియోజకవర్గ ప్రజల క్షేమం కోసం, మీ అందరి కోసం నేను చావడానికి రెడీగా ఉన్నాను. నాకు ఇలాంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే లైఫ్లో చాలా చూసిన. నాకు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. నేను వాళ్ళకి హ్యాపీగా ఏం సంతోషాన్ని ఇచ్చాను నాకు తెలియదు. కానీ కొంతమంది నాకు కాల్ చేసి ఓపెన్గా భయపెడతా ఉన్నారు. సో ఒకవేళ నాకు ఏమైనా దానికి ఖచ్చితంగా కారణం ఎవరైతే ఉన్నారు అంటే అది బాలనాయక్ గారే. సో కాబట్టి మిత్రులారా, నన్ను క్షమించాలి. రాబోయే రోజుల్లో నేను బతుకున్నంత కాలం మన దేవరకొండ నియోజకవర్గ ప్రజల కోసం ప్రశ్నిస్తూనే ఉంటాను. దాంట్లో తగ్గే ప్రసక్తే లేదు. ఎందుకంటే నా లైఫ్ అక్కడి వరకు ఎండ్ అవుతుంది అని అంటే నేను సావడానికైనా సిద్ధమైన, కానీ నియోజకవర్గ ప్రజల కోసం ఓపెన్ స్టేట్మెంట్ కొట్టడానికి రెడీగా ఉన్నా. బరాబర్ కొట్లాడుతా. ఈ 6 గ్యారెంటీలు ఏదైతే ఉన్నాయో ప్రతి గ్రామ పంచాయతీకి, ప్రతి ఒక్క మహిళకి, ప్రతి ఒక్కరికి 6 గ్యారెంటీలు చెందేలా మన నియోజకవర్గంలో ప్రతి క్షణం మీకోసం కొట్లాడుతా.
అని మరీ మీ అందరికీ రిక్వెస్ట్ చేసి సెలవు తీసుకుంటూనే ఉన్నాను. జై బీఆర్ఎస్, జై కేసీఆర్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా, ధన్యవాదములు.